టాటా గ్రూప్ లో సంచలనం. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చంద్రశేఖరన్ పదవీ కాలం పూర్తి కాబోతుండటంతో తన పదవీ కాలాన్ని పొడిగించాలంటూ చంద్రశేఖరన్ కోరారు. అయితే గ్రూప్ చారిటీ విభాగమైన టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా దీన్ని వ్యతిరేకించారు. దీంతో చంద్రశేఖరన్ చైర్మన్ గా తిరిగి నియమించే విషయంపై టాటా సన్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ నెల 18న జరగబోతున్న ఏజీఎంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. తన పదవీ కాలం పొడిగించాలని ఏజీఎంలో కోరవద్దని నిర్ణయించిన చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1987లో టాటా గ్రూప్లో చేరారు చంద్రశేఖరన్. 2009లో టీసీఎస్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2017లో చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ ఆదాయం, లాభాలు గణనీయంగా వృద్ధి చెందాయి. 2016లో సైరస్ మిస్త్రీ ఉద్వాసన తర్వాత టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని స్థిరీకరించడంలో చంద్రశేఖరన్ కీలక పాత్రను పోషించారు. రాజీనామా సమర్పించినప్పటికీ ప్రస్తుతానికి తన పదవీకాలం ముగిసే వరకు, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన తన బాధ్యతల్లో కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 18న జరగబోతున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక ఈ నెల 18న జరగబోతున్న ఏజీఎంలో టాటా సన్స్ వాటాదారులు అయిన పునర్నియామకంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే పదవీ కాలం పొడిగింపు ఉండకపోవచ్చని వార్తలొచ్చాయి. దీంతో పదవి నుంచి వైదొలిగే అంశంపై చంద్రశేఖరన్ తన సన్నిహితులతో చర్చించినట్టుగా వార్తలు వచ్చాయి. టాటా సన్స్ లో మైనార్టీ వాటాదారు అయిన షాపూర్జీ పల్లోంచి ప్రణాళికబద్ధమైన నిష్క్రమణ విషయంపై టాటా ట్రస్ట్ కు టాటా సన్స్ కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో రతన్ టాటా ట్రస్టీ విజయ్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా చంద్రశేఖరన్ కూడా రాజీనామా చేశారు. ఇక టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటాతో పాటు వాటాదారుల మధ్య వస్తున్నటువంటి కొన్ని విభేదాలు, వ్యాపార వ్యవహారాలు, మూలధన అవసరాలు, అలాగే పాలనాపరమైన అంశాలపై అభిప్రాయ భేదాలు ఏర్పడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా అటు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాటా సన్స్ ను స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ లిస్ట్ చేయకూడదని నోయల్ టాటా బృందం భావించగా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అప్పట్లో తలెత్తిన సంస్కరణలపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఎలక్ట్రిక్స్, సెమీ కండక్టర్లు, డిజిటల్ వెంచర్లు, ఏవియేషన్ వంటి కొత్త రంగాల్లో భారీగా మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టడం, కొన్ని కొత్త వ్యాపారాలు నష్టాలను చవిచూడటం వంటి వ్యూహాత్మక అంశాలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాటా సన్స్ ను అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా వర్గీకరించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం పబ్లిక్ లిస్టింగ్ చేయాల్సి రావడం పెద్ద సవాల్గా మారింది. దీంతో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటాతో చంద్రశేఖరన్ మధ్య దూరం పెరిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. మరోవైపు చంద్రశేఖరన్ నిర్ణయంతో టాటా గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. టీసీఎస్ తో పాటు పలు కంపెనీల షేర్లు 5% పైగా నష్టపోయాయి.